కాకినాడ జిల్లా సామర్లకోట మండలం విట్లపాలెంలోని సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, వైసీపీ నేత దవులూరి దొరబాబు హాస్పిటల్కి చేరుకుని బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారితో మాట్లాడి బాధితులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు వైసీపీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలా హృదయ విదారకమైన సంఘటన. మనం ఎప్పుడు ఇంత పెద్ద విషాదాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదు. ఇంచుమించుగా 21 మంది కష్టజీవులు ప్రాణాలు కోల్పోవడం, ఇంకా 10 మంది తీవ్ర గాయాలతో, కాలిన గాయాలతో మన కాకినాడ జీజీహెచ్లోను సామర్లకోటలోను ఆసుపత్రిలో కూడా చికిత్స పొందడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, దొరబాబు గారు, నేను మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చి ఇక్కడ అందరితోని చూసి మాట్లాడాం. మన సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఉన్న వాళ్ళందరిలో ఒక 2-3 క్రిటికల్గా ఉన్నారు. మిగతా వాళ్ళు సర్వైవల్ అయ్యే అవకాశం ఉంటుందనేది వైద్య అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రం ఉందో, ఈ కేంద్రంలో అందరూ కూడా చాలా పేదవారు, ఇంకా స్థానికంగా చాలా కాలం నుంచి ఇదే పనిని నమ్ముకుని ఉన్నవారు ఉన్నారని, ఒకే కుటుంబం నుంచి పనులు చేసుకుంటూ అక్కడ ఉంటూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మేము ఈ చనిపోయిన వారి కుటుంబాలకి తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ, ఎవరైతే ఆసుపత్రులు ఉన్నారో వారంతా కూడా త్వరగా కోలుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. నిన్న మన కాకినాడ జిల్లా సామర్లకోట